ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గత అనేక సంవత్సరాలుగా నిరుపేదలైనటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వాల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిరుపేదలు ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో పొదలల్లో సాగు చేసుకొని ఈరోజు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నది. ఇప్పటికే అనేక చోట్ల గుడిసెలు వేసుకున్న పేదల యొక్క ఇళ్లని తొలగించడం జరిగింది. నిజామాబాద్ నగరంలో కూడా గత 2 దశాబ్దాలుగా నాగారంలోని దొడ్డికొమరయ్య కాలనీ కానీ, బహుజన కాలనీ కానీ, అసద్ బాబా నగర్ కానీ, అట్లాగే సుందరయ్య కాలనీ కానీ, ఆర్మూర్లో యానంగుట్ట ప్రాంతంలో కానీ, నవీపేటలో సుందరయ్య కాలనీల్లో ఈరోజు పేద ప్రజలు దశాబ్దాలుగా గుడిసెలేసుకొని నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి గత ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా ఈరోజు పట్టాలు ఇవ్వకుండా ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. ఒకవైపు గుడిసెలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మారుస్తామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాయి. నిజంగా గుడిసెలేసుకొని అర్హులైనటువంటి వాళ్ళు పట్టాలు ఇవ్వకుండా ఈరోజు ఏ రకంగా మారుస్తారో ఆలోచించాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఏదైతే అర్హులైన నిరుపేదలకి ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలా, అట్లాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. రాబోయే కాలంలో చలో హైదరాబాద్ నిర్వహించే పరిస్థితి కూడా వస్తుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలి, అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలను, గుడిసెలేసుకున్న వారందరికీ ఇళ్ల పట్టాలను, గుడిసెలేసుకున్న వారందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలి. ఇందిరమ్మ ఇండ్లను వామపక్ష పార్టీల ఐక్యత, వామపక్ష పార్టీల ఐక్యత. గుడిసెలు వేసుకోనో లేకపోతే రేకులు వేసుకోనో లేకుంటే చిన్నగా స్లాబ్ వేసుకున్నటువంటి వాళ్ళకు ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం అనేది ఒక దుర్మార్గమైన విషయము. ఇలా గుడిసెలైనటువంటి రాజ్యం చేస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పారు, నేటినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము కోరుకునేది కూడా అదే, గుడిసెలని రాజ్యం చేయాలంటే ఇలా ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఇవి నియోజకవర్గానికి కొన్ని మాత్రమే కేటాయించడం జరిగింది. అవి వాళ్ళ కార్యకర్తలు కాకుండా ఇలా నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణాల ప్రాంతాలు కావచ్చు, ఎవరైతే అర్హులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎలాంటి ఆధారం లేక ఇలా పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చి గుడిసెలు వేసుకొని ఉంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మరోసారి నిజామాబాద్ జిల్లా వామపక్ష పార్టీ తరఫున మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిరుపేదలు కబ్జాలో ఉన్నటువంటి స్థలాలకు ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము గుడిసెలు లేని రాజ్యం తీసుకొస్తాము, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా ఏళ్లుగా 10 సంవత్సరాల పైగా చాలామంది నిరుపేదలు జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడిసెలు వేసుకొని కేవలం 30-40 గజాల్లో గుడిసెలు వేసుకొని ఇవాళ పట్టాల కోసం ఎదురుస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బేషరతుగా వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థలాలు లేక ఇవాళ వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ప్రధానంగా నిజామాబాద్ నగరం కావచ్చు, చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్థలాల్లో పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోని నిర్మించి వాటిని అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వకుండా అలాగే ఉంచింది. అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుతా ఉన్నాయి. వెంటనే వాటిని రిపేర్ చేయించి అవి అర్హులకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము ఇందిరమ్మ పథకంలో మేము 5 లక్షల్లో మేమే ₹1,00,000 ఇస్తున్నామని మెసేజ్లు పంపుతా ఉన్నారు. మెసేజ్ పంపిన నెల రోజులకు కూడా ఇవాళ డబ్బులు అందట్లేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ ₹1,00,000
5 లక్షలకు పెంచాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా చెప్తా ఉన్నాం. గత కేసీఆర్ ప్రభుత్వం ఇట్లనే మేము ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోతే ఇంటికి పంపించిన పరిస్థితి చరిత్ర ఉన్నది. కాబట్టి రేవంత్ సర్కార్కు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు